అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము టొమాటోస్‌ని ఎలా ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనకి టొమాటోస్ చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ టొమాటోస్ దొరుకుతున్నాయి గదా! ఇలాంటప్పుడు గనక మనము ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకున్నామంటే లేటర్ ఆన్ మనకి ఎండలు ముదిరి, వర్షాలు బాగా పడేసరికి టొమాటోస్ రేట్ పెరిగిపోవడమే కాకుండా వాటి క్వాలిటీ కూడా పడిపోతుందనమాట. నేను పెద్ద బ్యాచ్ ఆఫ్ టొమాటోస్‌ని ఇలాగ కడిగి శుభ్రంగా ఆరబోసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఎలా ఫ్రీజ్ చేయాలో చూద్దాము. పూర్తిగా తడారిపోయిన టొమాటోస్‌ని 2 పాన్స్‌లోకి నేను తీసుకున్నాను. ఈ పెద్ద పెద్ద బౌల్స్‌లో ఒకటేమో దేశీ టొమాటో, ఒకటి బెంగుళూరు టొమాటో అనమాట. ఇప్పుడు నేను బెంగుళూరు టొమాటోని ఎలా ఫ్రీజ్ చేయాలో చూద్దాం. నేను ప్రతి టొమాటోకి పైన, కింద ఇలా క్రాస్ షేప్‌లో కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇలా కట్ చేసుకొని నేను మొత్తం అన్నీ ఫ్రీజ్ చేసుకుంటా. నాకు ఇవి బ్లాంచింగ్‌కి చాలా ఈజీ అవుతాయి. అలాగే దేశీ టొమాటోని తీసుకొని దానికి ఏమైనా ముచ్చుకలు లాంటివి ఉంటే తీసేసి వాటిని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక వాటికి పైన ఉండే ముచ్చుక గూడా వైట్‌ది తీసేయాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే, మనం ఇలా కట్ చేసుకున్న టొమాటోస్‌ని గనక మనం ఫ్రీజ్ చేసుకున్నామంటే, అవి ఒకదానికొకటి అంటుకుపోవండి. అదే మామూలుగా కనుక మనం ఇలా కట్ చేసుకున్న వెంటనే మీరు జిప్‌లాక్ కవర్స్‌లో వేసేస్తే అవి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలా అయిపోతాయి. ఫ్రీజ్ చేసుకునే ముందర టొమాటోస్‌ని ఎప్పుడు ఇలా బోర్లిచ్చి కాకుండా ఓపెన్‌గా పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోండి. ఇదిగో నేను ఇలాగే తీసుకెళ్ళి ఫ్రీజర్‌లో పెడతాననమాట. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఫ్రీజ్ అయిన టొమాటోస్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. నేను ఒక పెద్ద బ్యాచ్ ఆఫ్ టొమాటోస్‌ని ఇగో ఇలాగ ముక్కల కింద కట్ చేసి ఫ్రీజ్ చేసుకున్నాను. చూసారా ఒక ముక్కకు ఒక ముక్క అతుక్కోకుండా ఎలా ఉన్నాయో? అవి రాళ్ళలా అయిపోతాయన్నమాట. సో, మీకు ఫ్రీజింగ్‌కి ఈజీ అవుతుంది. అలాగే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు మీకు ఎన్ని ముక్కలు కావాలో, ఎన్ని టొమాటోస్ కావాలో మీ యూసేజ్‌ని బట్టి అన్ని టొమాటోస్ తీసుకొని వాడుకోవచ్చనమాట. ఇది చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ మీకు. అంతే ఇవి మీకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇలా గనక మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు నేను ఇందాక మీకు బెంగుళూరు టొమాటోస్‌వి చూపిచ్చాను కదా! ఇలా ఘాట్లు పెట్టి. చూడండి ఇవి కూడా ఎంత గట్టిగా అయిపోయాయో. నేను ఇంకొక అదే బెంగుళూరు టొమాటోస్‌ని సగం కింద కట్ చేసుకున్నాను. నాకు ఇలాగ ఇవి ప్యూరీకి, ఒకటి బ్లాంచింగ్‌కి ఈజీ అవుతాయని వీటిని కూడా నేను సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటా అనమాట. ఇలా మనం ఫ్రీజ్ చేసుకున్న టొమాటోస్‌కి వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఏమీ తగ్గవండి. అవి మనం హాయిగా వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ తీసుకున్నాను. ఇగ చూసారు కదా! ఇవి గూడా అంతే. వాటివి ఆ ముక్కలు గూడా ఎక్కడ గూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా వచ్చాయో అంతేనండి. ఇలా గనక ఫ్రీజ్ చేసి పెట్టుకున్నామంటే మనం ఆల్‌మోస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు గూడా వాడుకోవచ్చు. వీటిని వాడుకోవాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు తీసి బయట పెట్టుకున్నామంటే ఈ ముక్కలన్నీ థా అయిపోతాయి. అండ్ దోస్ ఆర్ రెడీ టు బి కుక్డ్. ఈజీగా కుక్ అవుతుందండి. మామూలు టొమాటోస్ కంటే కూడా తొందరగా కుక్ అయిపోతాయండి. మీకు నా ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.